ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, ప్రతి బుధవారం మా యూట్యూబ్ ఛానల్ ద్వారా యవనస్తుడి కూడికను మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి కూడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణను నడిపింపడుతున్న మా పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత అనేక వారాలుగా యవనుడా నీ యవన జీవితం దేని కొరకు నీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఇందులో భాగంగా మరి దేవుని కొన్నిసార్లలో యెహోషువ తన జీవితాన్ని కొనసాగించడం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడో మనం తెలుసుకున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, మరి యెహోషువ జీవితం గురించి, యెహోషువ ఆత్మీయ జీవితం గురించి మనం ధ్యానం చేసుకుంటూ యెహోషువ కలిగిన విశ్వాసాన్ని దేవుడు గొప్ప విశ్వాసంగా గుర్తించారంట. అయితే యెహోషువ కలిగిన విశ్వాసాన్ని దేవుడు గొప్ప విశ్వాసాన్ని గుర్తించడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఈ విశ్వాసంలో రకాలు ఉన్నాయా? విశ్వాసంలో ఉన్న రకాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశం మనం ముందుకు వెళ్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు వరకు ఎన్నో అద్భుతమైన విషయాలు ఈ అంశ సందేశం ద్వారా మీకు తెలియజేయడం జరిగినది. మరి ఈ వీడియోలని మీరు వీక్షించాలనుకుంటే కనుక మా యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో మీకు ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ప్రియమైన అవన స్నేహితులారా, కాబట్టి ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వీక్షించాలనుకున్న వారు ఆ ప్లేలిస్ట్లో మీరు చూస్తే కనుక మొదటి ప్రతి వీడియో మీకు అందులో కనబడుతుంది. వీక్షించడం ద్వారా ఈ అంశాన్ని పూర్తిగా మీరు తెలుసుకోగలరు. ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాలు మీరు గ్రహించగలరు. తద్వారా దేవుడు మీ జీవితాన్ని ఏ విధంగా కోరారో అటువంటి జీవితాన్ని మీరు కలిగి దేవుని ద్వారా నిండైన ఆశీర్వాదాలు మీ జీవితంలో మీరు పొందుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, ఈ అంశ సందేశాలను పూర్తిగా వీక్షించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి దిన యవనస్తుడి కూడికను ప్రారంభ ప్రాంతంతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి కొడుకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరే మహిమ పొందుకోండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకొని వారికి ఏ విషయాలు అయితే తెలియజేయబడుతున్నాయో అటువంటి గొప్ప మంచి ఆత్మీయ జీవితాన్ని వారి జీవితంలో కలిగి నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి జీవితాలు పొందుకునేలా మీరే కార్యం జరిగించండి. మరి ముఖ్యంగా ఈ యవనస్తుడి కొడుకుని వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడి కూడిక ప్రారంభం నుండి ముందు వరకు మీరు తోడేనమని మీకే వేలాది వందనములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లేద్ ఒక ఆత్మీయగీతాన్ని పాడతారు. తన ఆత్మీయగీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను కొనిపోవరా నయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా, గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరా నయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా.
నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను, పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను. నీ కౌగిలిలో నేను విశ్రమింతును, నీ కౌగిలిలో నేను విశ్రమింతును. గగనం చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదలిచ్చినది, మర్మమై ఉన్న నీ వలె రూపించుచున్నది. నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదలిచ్చినది, మర్మమై ఉన్న నీ వలె రూపించుచున్నది. కలంకము లేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరదను, కలంకము లేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరదను. యుగ యుగాలు నీతో ఏలెదను, యుగ యుగాలు నీతో ఏలెదను. గగనం చేసుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుల స్వాస్థ్యము అనుగ్రహించినది. నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుల స్వాస్థ్యము అనుగ్రహించినది. అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో, అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో సీయోనులో నీతో నేనుందును, సీయోనులో నీతో నేనుందును. గగనం చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. గగనం చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది. నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని. యేసయ్యా, 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 యేసయ్యా. నా ప్రాణప్రియుడా, నా ప్రాణప్రియుడా, నా ప్రాణప్రియుడా యేసయ్యా. చక్కని ఆత్మీయగీతం ద్వారా ప్రభునామాన్ని గనపరిచిన మా సహోదరుడు బెస్ట్ని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీభించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా
దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని వచ్చినాం. ముఖ్య సమయానికి మనం వచ్చాం. ప్రియమైన యవన స్నేహితులారా, మీకు ముందుగానే తెలియజేసినట్లు యవనుడా నీ యవన జీవితం దేని కొరకు నీకు తెలుసా అనే అంశ సందేశాన్ని గత అనేక వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ అంశ సందేశంలో భాగంగా దేవుని కనుసరణలో కొనసాగించబడే జీవితాలు యోసేపు, సమూయేలు గురించి మనం ధ్యానం చేసుకున్నాం. అంతేకాకుండా దీనా గురించి మనం తెలుసుకుంటూ దీనా తన జీవితాన్ని దేవుని కనుసరణలో కొనసాగించకపోవడం ద్వారా ఎటువంటి పరిస్థితులు తన జీవితంలో ఎదుర్కొనవలసి వచ్చింది, తన కుటుంబం ఎదుర్కొనవలసి వచ్చిందో మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియమైన యవన స్నేహితులారా, మరి ఈ అంశ సందేశంలో భాగంగా మరి దేవుని కనుసరణలో తన జీవితాన్ని కొనసాగించిన యెహోషువ గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైన యవన స్నేహితులారా, యెహోషువ తన జీవితాన్ని దేవుని కనుసరణలో కొనసాగించడం ద్వారా ఎంతో అద్భుతమైన ఆశీర్వాదాన్ని తన జీవితంలో తను పొందుకున్నాడు. ఆశీర్వాదపు జీవితాన్ని తను అనుభవించగలిగాడు. అయితే యెహోషువ దేవుని కనుసరణలో తన జీవితాన్ని కొనసాగిస్తూనే యెహోషువ మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నాడండి. ఎటువంటి ఆత్మీయ జీవితం అంటే పరిచారకుడిగా యెహోషువ ఉన్నాడు. నిన్ను మనస్సుతో దేవుణ్ణి ఆరాధించేవాడిగా, నిన్ను మనస్సుతో దేవుణ్ణి అనుసరించేవాడిగా యెహోషువ ఉన్నట్లు దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవడం జరిగినది. అయితే యెహోషువ మంచి విశ్వాస వీరుడు, గొప్ప విశ్వాస వీరుడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ యెహోషువ కలిగి ఉన్న విశ్వాసాన్ని దేవుడు గొప్ప విశ్వాసంగా గుర్తించారంట. గొప్ప విశ్వాసంగా దేవుడు యెహోషువ కలిగి ఉన్న విశ్వాసాన్ని గుర్తించడానికి గల కారణం, యెహోషువ విశ్వాసంలో కలిగి ఉండవలసినవి కలిగి ఉన్నాడు, కలిగి ఉండకూడని వాటిని కలిగి ఉండలేదు. ప్రియమైన యవన స్నేహితులారా, అంటే ఏదైతే విశ్వాసంలో ఉండాలో అవన్నీ విశ్వాసంలో కలిగి ఉన్నాడు, ఏది ఉండకూడదు అవన్నిటిని విడిచిపెట్టాడు. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ విశ్వాసంలో ఎన్నో రకాలైన విశ్వాసాలు నేను మనం తెలుసుకుంటూ యెహోషువ కలిగిన విశ్వాసం గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రియమైన యవన స్నేహితులారా, యెహోషువ తన విశ్వాసంలో విశ్వాసఘాతక స్థితికి చోటేయలేదు. అయితే యెహోషువ స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, క్రియలతో కూడిన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, విశ్వాస ప్రేమను కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు యెహోషువ యొక్క విశ్వాసాన్ని గొప్ప విశ్వాసంగా గుర్తించి యెహోషువను బహుగా దీవించారు, ఆశీర్వదించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, విశ్వాసంలో రకాలు, విశ్వాసఘాతక స్థితి ఉండకూడదు. స్థిరమైన విశ్వాసం, క్రియలతో కూడిన విశ్వాసము, విశ్వాస ప్రేమ అనే విషయాల గురించి ఎన్నో అద్భుతమైన విషయాలను లోతుగా మనం కొన్ని వారాలుగా ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. అయితే గత వారం ప్రియమైన యవన స్నేహితులారా, యాకోబు భక్తుడు రాసిన యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో రాయబడిన విశ్వాసంలో మొహమాటం అనేది ఉండకూడదనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైన యవన స్నేహితులారా, విశ్వాస విషయంలో మొహమాటం గలవారై ఉండకూడదు అనే విషయాన్ని గత వారం మనం ధ్యానం చేసుకుంటూ ఇదే విషయాన్ని మనం ఇంకెలా తెలుసుకున్నామంటే విశ్వాసంలో పక్షపాతం అనేది ఉండకూడదనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగినది. గత వారం ఎంతో అద్భుతమైన వివరణ, ఎంతో అద్భుతమైన విషయాన్ని మీకు తెలియజేయడం జరిగినది. ప్రియమైన యవన స్నేహితులారా, విశ్వాసంలో మొహమాటం గలవారై ఉండకుడి అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే విశ్వాసంలో పక్షపాతం అనేది మనం కలిగి ఉండకూడదు. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని యందు విశ్వాసం మనం కలిగి ఉండడం ఎంత మేలో. ప్రియమైన యవన స్నేహితులారా, ఆ విశ్వాసంలో పక్షపాతం అనేది కలిగి ఉండకుండా ఉండడం కూడా ఇంకెంతో మేలై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంలో కలిగి ఉండవలసిన వాటి గురించి తెలుసుకుంటున్నాం, కలిగి ఉండకూడని వాటి గురించి కూడా మనం తెలుసుకుంటున్నాం. కలిగి ఉండవలసినవి ఏంటండి? స్థిరమైన విశ్వాసం, క్రియలతో కూడిన విశ్వాసం, విశ్వాస ప్రేమ. మరి కలిగి ఉండకూడనివి ఏంటంటే విశ్వాసఘాతక స్థితి అనేది ఉండకూడదు. మరి గత వారాన్ని మనం తెలుసుకుంటున్నాం, విశ్వాస విషయంలో మొహమాటం అనేది ఉండకూడదంటే పక్షపాతం అనేది కలిగి ఉండకూడదు. ప్రియమైన యవన స్నేహితులారా, గనుకనే ఏ విషయాన్ని మీకు తెలియజేస్తున్నానంటే మనం ఎంత విశ్వాసం కలిగి ఉన్నామనేదే మనం చూసుకుంటాం, కానీ ఆ విశ్వాసంలో పక్షపాతం లేకుండా మనం ఉంటే కనుక ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు ఆనందిస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, అయితే యాకోబు భక్తుడు క్రైస్తవ విశ్వాసులకు ఈ పక్షపాతం గురించి ఎంతో వివరంగా తెలియజేస్తున్నారండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసుకుంటే కనుక సమాజ మందిరంలోనికి అంటే దేవుని ఆరాధన చేసే స్థలానికి బంగారు ఉంగరము, ప్రశస్తమైన వస్త్రములు ధరించుకుని వచ్చినప్పుడు అనే మాటను అక్కడ యాకోబు భక్తుడు ప్రస్తావిస్తూ, అదే సమయంలో సమాజ మందిరంలోనికి అంటే దేవుని ఆరాధన చేసే స్థలానికి మురికి బట్టలు కట్టుకొని దరిద్రమైన సహోదరుడు వచ్చిన ఎడల అంటే యాకోబు భక్తుడు ఇక్కడ ఏం తెలియజేస్తున్నారంటే దేవుని సంఘానికి, దేవుని సన్నిధికి ఆరాధన చేయడానికి వస్తున్న వారిలో కొంతమంది ఎలా ఉంటూ ఉంటారంటే మంచి వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు, బంగారు
బంగారు ఉంగరాలు మంచి కార్ల మీద వచ్చేవారు ఉంటూ ఉంటారు. అదే సమయంలో ప్రియమైన యవన స్నేహితులారా మురికి బట్టలు కట్టుకొని దరిద్రులైన సహోదరులు కూడా దేవుని సంఘానికి దేవుని ఆరాధన చేయడానికి వస్తూ ఉంటారు. అయితే ప్రియమైన యవన స్నేహితులారా ఆ సందర్భంలో ఎంతోమంది ఎలా ఉన్నారనే విషయాన్ని యాకోబు భక్తుడు తెలియజేస్తున్నారంటే ధనవంతుడిని సన్మానించి వానికి మంచి స్థలము దేవుని మందిరంలో కేటాయించి దరిద్రునితో నీవు ఇక్కడ నిలువము లేక దిగువను క్రింద కూర్చుండమని చెప్పుట ఎంతవరకు ఇది న్యాయమో అనే విషయాన్ని యాకోబు భక్తుడు తెలియజేస్తున్నారని. అంటే ఏ విషయం చెప్తున్నారంటే పక్షపాతం, క్రైస్తవుల్లో పక్షపాతం, క్రైస్తవ విశ్వాసంలో పక్షపాతం అనేది ఉండకూడదు. దేవుని సన్నిధికి ప్రశస్తమైన వస్త్రాలు ధరించేవాడు వస్తుంటారు, దరిద్రులైన మురికి బట్టలు పేదరికంలో ఉన్నవారు కూడా వస్తూ ఉంటారు. అయితే ఆ సందర్భంలో వారిని చూచి బంగారము అంతేకాకుండా ప్రశస్తమైన వస్త్రాలు ధరించిన వారికి మంచి స్థలము కేటాయించి పేదరికంలో ఉన్న వారికి నీవు ఇక్కడ ఉండు కిందన కూర్చో అని చెప్పడం అనేది ఎంతవరకు న్యాయం? ఇటువంటి పక్షపాతం అనేది ఉండకూడదనే విషయాన్ని యాకోబు భక్తుడు అక్కడ తెలియజేస్తూ ఈ విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా ఇది క్రైస్తవ విశ్వాసానికి తగదు, క్రైస్తవుని జీవితానికి తగదు అనే విషయాన్ని యాకోబు భక్తుడు తెలియజేస్తున్నారు. ప్రియమైన యవన స్నేహితులారా అయితే ఇటువంటి పరిస్థితులకు ఎవరు వారి జీవితాల్లో చోటిస్తూ ఉంటూ ఉంటారంటే ప్రియమైన యవన స్నేహితులారా చాలామంది క్రైస్తవ విశ్వాసులు ఏమని చెప్పుకుంటూ ఉంటారంటే మేము ఖచ్చితమైన విశ్వాసులం, మాకు ప్రభు సేవకుల యొక్క ప్రార్థన అవసరం లేదు, మేమే ప్రార్థన చేసుకుంటే దేవుడు మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు మేము జవాబు పొందుకోగలం, మాకు ప్రభు సేవకుల యొక్క ప్రార్థన అవసరం లేదని చెప్పి మేము ప్రార్థన చేస్తే మీ ప్రభు మా కొరకు ఎంతటి కార్యాన్ని చేస్తారని చెప్పి వారి గురించి వారు గర్వంగా మాట్లాడుకునే వారు ఇటువంటి పరిస్థితులకు వారి జీవితాల్లో చోటిస్తూ ఉంటారండి. అంతేకాదు బ్రదర్ వారు ఏమంటూ ఉంటారంటే కొంతమంది బ్రదర్ మీరేం సువార్త పరిచర్య చేస్తున్నారు బ్రదర్, మేము చేస్తుంది సువార్త పరిచర్య అని వారి గురించి వారు ఎంతో గొప్పగా సంపూర్ణ శాఖల ముందు చెప్పుకుంటూ ఉంటారు. ప్రియమైన యవన స్నేహితులారా వారికి ఉన్న ఆస్తులు, వారికి ఉన్న కార్ల గురించి, వారు వెళ్ళే ఫంక్షన్ల గురించి, వారికి ఉన్న బిజీ సంపాదన ఇవన్నిటి గురించి గర్వంతో, డబ్బుతో పెరిగిన గర్వము అహంకారంతో అందరి ముందు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ప్రియమైన యవన స్నేహితులారా దేవుని వాక్యం క్లియర్గా తెలియజేస్తుంది గర్విష్ఠులు దేవునికి ఏలంట. సామెతల గ్రంథము 16:5 మనకు కనబడుతుంది. ప్రియమైన యవన స్నేహితులారా గర్వము గలవారు దేవునికి ఏలు, దేవునికి ఇష్టలు కాదు ప్రియమైన యవన స్నేహితులారా. కానీ ఇటువంటి గర్వము కలిగి ఇటువైపు గర్వపు మాటలు అహంకారపు మాటలు మాట్లాడుతూనే విశ్వాసంలో పక్షపాతం చూపిస్తున్న ఎంతమంది క్రైస్తవులు ఈ దినాల్లో మనకు కనబడుతుంటారు. ప్రియమైన యవన స్నేహితులారా వీళ్ళ గురించే సామెతలు 30:12, 13, 14 విషయంలో ఆగూరు ఈ విధంగా చెప్తున్నారు. ఏమని చెప్తూ ఉన్నారంటే సామెతలు 30:12, 13, 14 మనం చూసుకుంటే తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడుగబడిన వారి తరం కలదనియు కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదనియు వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి అనియు దేశంలో ఉండకుండా వారి దరిద్రులను మృంగునట్లును మనుషులలో ఉండకుండా బేదలను నశింపచేయనట్లును ఖడ్గము వంటి పళ్ళను కత్తుల వంటి దవడ పళ్ళను గలవారి తరము కలదని అక్కడ ఆగూరు చెప్తూ ఉన్నారు. ప్రియమైన యవన స్నేహితులారా ఇలాంటి స్థితి గల క్రైస్తవ విశ్వాసులు, ఇలాంటి స్థితి గల క్రైస్తవ యవన సహోదరులు దినాల్లో సంఘాల్లో మనకు కనబడుతుంటారు. ప్రియమైన యవన స్నేహితులారా అంటే వారిలో గర్వం అనేది ఉంటుంది, ఆ గర్వము అహంకారము ద్వారా పక్షపాతం అనేది చూపిస్తూ ఉంటారు, విశ్వాసంలో పక్షపాతం కలిగి ఉంటూ ఉంటారు. మొహమాటం అనేది గలవారే ఉండకూడదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది విశ్వాస విషయంలో మొహమాటం గలవారే ఉండకూడదని. కానీ వారు ఏం చేస్తూ ఉంటారంటే గర్వము అహంకారంతో వారు ఇలాంటి పరిస్థితులు ఎవరైతే కలిగి ఉన్నారో వారికి అధిక ప్రాధాన్యతనిస్తూ పేదరికంలో ఉన్న వారికి అంతేకాకుండా దరిద్రులుగా ఉన్నవారికి వారి గురించి పట్టించుకోకుండా వారికి కనీసం వారు వీరి గురించి ప్రైజ్ లార్డ్ చెప్పినా సరే వారికి తిరిగి ప్రైజ్ లార్డ్ చెప్పకుండా వారు అహంకారాన్ని చూపిస్తూ పక్షపాతాన్ని చూపిస్తూ ఉంటారు. ప్రియమైన యవన స్నేహితులారా కాబట్టి ప్రియమైన యవన స్నేహితులారా విశ్వాసంలో పక్షపాతం అనేది ఉండకూడదు. విశ్వాసంలో పక్షపాతం అనేది నువ్వు కలిగి నువ్వు ఎంత ప్రార్థనాపరుడని డబ్బా కొట్టుకున్నా, ఎంత సేవ చేస్తానని నీవు డబ్బా కొట్టుకున్నా, లేకపోతే పరిచర్యలు నేను ఎంత బలంగా ఉంటానని నీవు ఎంత డబ్బా కొట్టుకున్నా ప్రియమైన యవన స్నేహితులారా అది బూడిదలో పూసిన పన్నీర్ లాగే ఉంటుంది ప్రియమైన యవన స్నేహితులారా. కాబట్టి విశ్వాసంలో పక్షపాతం అనేది మనం కలిగి ఉండకూడదు. నీ విశ్వాసాన్ని పాడు చేసే పక్షపాతం నుండి నువ్వు బయటికి రాగలగాలి, నువ్వు తప్పక దాన్ని విడిచిపెట్టగలగాలి. ఈ విషయాలు మనకి యెషయా గ్రంథము 49:8 ఎఫీసీయులకు రాసిన పత్రిక 5:14 ద్వారా మనకు తెలియజేయబడుతుందండి. ఒకవేళ నువ్వు ఇంకా ఆ విశ్వాసంలో పక్షపాతం కలిగి నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్తున్నావా,
మొహమాటం గలవాడివై ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. కానీ నీవు ఇంకా పక్షపాతం అనేది నువ్వు చూపిస్తూ ఉన్నావా? క్రైస్తవుడమైన నీ జీవితంలో ఇంకా పక్షపాతం అనేది ఉన్నదా? నీ జీవితంలో ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనక తప్పదంటే, ఆనాడు మిద్యానీయులు ఇశ్రాయేలీల పంటను ఏ విధంగానైతే న్యాయాధిపతుల కాలంలో పాడు చేసి ఉన్నారో, అదే విధంగా నీ ఆత్మీయతను నీ ఆత్మీయత అంత దారుణంగా పాడు చేయబడుతుందని ప్రియమైన అవును స్నేహితులారా. ఆనాడు మిద్యానీయులు ఏం చేశారంటే ఇశ్రాయేలీల పంట అంతటిని నాశనం చేశారు. వారు ఎంతో ఈనదశకు వచ్చారంటే ఇశ్రాయేలు అంతగా వారిని శ్రమల పాలు చేశారంట మిద్యానీయులు న్యాయాధిపతుల కాలంలో. ప్రియమైన అవును స్నేహితులారా, మన జీవితాల్లో విశ్వాసంలో పక్షపాతం కలిగి మనం ఉంటే గనక మన ఆత్మీయత కూడా ఇటువంటి పరిస్థితులకు దిగజారిపోతుంది. మన ఆత్మీయతలో కూడా ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొనక తప్పదు. కానీ ప్రియమైన మన స్నేహితులారా, ఎప్పుడైతే విశ్వాసంలో పక్షపాతం లేకుండా చూసుకుంటావో, లేకపోతే పక్షపాతం లేనివానిగా నీ జీవితంలో ఉండగలుగుతావో, ఆ సమయంలో నీ విశ్వాసం బాగా పనిచేస్తుంది. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసుకుంటే మిద్యానీయులు లాంటి వారి ద్వారా ఇశ్రాయేలీలకు బాధ కలిగినప్పుడు దేవుడే ఇశ్రాయేలు పక్షంగా నుండి వారిని తరిమివేశారు. ఎవరినండి? మిద్యానీయులను తరిమివేశారు. ఈ విధంగా ప్రియమైన అవును స్నేహితులారా, నువ్వు విశ్వాసంలో పక్షపాతం అనేది లేకుండా స్థిరమైన విశ్వాసం, క్రియలతో కూడిన విశ్వాస ప్రేమను నీ జీవితంలో ముందుకు వెళ్ళగలిగితే, నీ జీవితంలో ఎదురయ్యే ఇటువంటి బాధను కలుగు చేసే వారిని బాధలు కలుగు చేసే వారందరూ నీ నుండి దూరం అయ్యేలా వారినందరినీ నీ నుండి దేవుడు ఏం చేస్తారండి? తరిమివేయి వారే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మిద్యానీయులు ఇశ్రాయేలు వారి గురించిన సందర్భాన్ని మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 5 నుండి 7 అధ్యాయాలు మీరు చదివితే కనుక ఈ విషయాలు మీకు అర్థమవుతాయండి. గనుక ప్రియమైన అవును స్నేహితులారా, ముందు మనస్సులో ఉన్న ఈ పక్షపాతం అనే ఇచ్చు తగ్గులు అనే జబ్బు నుండి బయటకు రావాలి. ఈ పక్షపాతమైన జబ్బు నుండి మనం బయటికి రావాలి. అంతేకాదు, నీ కళ్ళలోని నీ బుర్రలోను దాగి ఉన్న పక్షపాతమైన జబ్బు నుండి నువ్వు బయటికి రావాలి. నిజమే, చాలామంది బయటకు బాగానే కనబడుతుంటారండి, బయటకు అందరినీ సమానంగా చూసిన వారిగా ఉంటూ ఉంటారు. కానీ లోపల వారిలో పక్షపాతం అనేది ఉంటూ ఉంటుంది. గనుకనే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏమనంటే, నువ్వు పూర్తిగా పక్షపాతాన్ని నీ జీవితంలో నువ్వు తీసివేయాలి. అందరినీ సమానంగా చూసేవానిగా నీవు ఉండాలి. నీ కళ్ళలోని నీ బుర్రలోని దాగి ఉన్న పక్షపాతం, నీ మనస్సులో దాగి ఉన్న పక్షపాతం నువ్వు బయటికి రావాలి. అంతేకాకుండా నీవు పూర్తిగా పక్షపాతాన్ని విడిచిపెట్టి విశ్వాసంలో స్థిరంగా ఉండగలిగితే అప్పుడు నీ విశ్వాసం శక్తివంతమైనదిగా అద్భుతమైనదిగా ఉంటుంది. దాని ద్వారా నీ జీవితాల్లో నీవు అద్భుతాలు చూడగలవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసఘాతక స్థితి ఉండకూడదు. విశ్వాసంలో పక్షపాతం అనేది ఉండకూడదు. ప్రియమైన మన స్నేహితులారా, కలిగి ఉండకూడని వాటి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎప్పుడైతే విశ్వాసంలో ఇటువంటి పక్షపాతం అనేది లేకుండా మనం ఉంటామో, అప్పుడు మన విశ్వాసము గొప్ప విశ్వాసంగా దేవుడు గుర్తించి అద్భుతమైన కార్యాలని మన జీవితంలో మనం చూసేలా అటువంటి అద్భుత కార్యాలను దేవుడు మన జీవితాల్లో చేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన మన స్నేహితులారా, ఒకవేళ ఇంకా పక్షపాతం అనేది మన జీవితంలో విశ్వాసంలో కలిగి ఉంటే కనుక ఎటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొనక తప్పదంటే, ముందు మీకు చెప్పాను కదండి, మిద్యానీయులు లాంటి ఇశ్రాయేల్ని ఎలాగైతే వారు పంటని తీసుకుని వెళ్ళిపోయారు, నీ ఆత్మీయత అంత దారుణంగా అటువంటి పరిస్థితిని జీవితంలో ఎదుర్కొంటామని తెలియజేశాను కదా. అంతేకాకుండా ఇంకెటువంటి పరిస్థితులు దిగజారిపోయే ప్రమాదం ఉంటుందంటే, దొంగ ప్రవచనాలు, అబద్ధ ప్రవచనాల మాయలో పడి దేవుని వైపు చూడవలసిన నీవు ఈ మోసపూరితమైన ప్రవచనాలు చెప్పేవారి తిరుగుతూ వారిని ఆధారం చేసుకునే పరిస్థితి నీ జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది. నిజమే, ఈ దినాల్లో చాలామంది దొంగ ప్రవచనాలు చెప్పేవారు మనకు కనబడుతుంటారు. ప్రియమైన అవును స్నేహితులారా, చాలామంది వారిని అనుసరిస్తూ ఉంటారు. వారు చెప్పిందే నిజమని చెప్పి వారి వెనకాల వెళ్తూ ఉంటారు. వీళ్ళందరూ ఎవరంటే ప్రియమైన అవును స్నేహితులారా, విశ్వాసంలో స్థిరత్వం లేనివారు, విశ్వాసం అనేది అంటే పరిపూర్ణమైన విశ్వాసం లేనివారు. ఇటువంటి వారిలోనే పక్షపాతం అనేది ఉంటుంది. ఇటువంటి వారిలోనే విశ్వాసఘాతక స్థితి అనేది ఉంటుంది. కాబట్టి మనలో కూడా ఇటువంటి విశ్వాసఘాతక స్థితి, విశ్వాసంలో పక్షపాతం అనేది ఉంటే కనుక మనం ఇటువంటి పరిస్థితులకు మన జీవితాల్లో చోటు తప్పదు. ఒకవేళ ప్రియమైన అవును స్నేహితులారా, ఇదే గుడ్డి భక్తిలో ఉంటే, ఇటువంటి దొంగ ప్రవచనాలు చెప్పేవారిని అనుసరించే పరిస్థితికి నీవు దిగజారిపోతే నీ జీవితము, నీ బ్రతుకి ఎలాగ ఉంటుందంటే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో మనకు కనబడుతుందండి. యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడని అక్కడ మనకు కనబడుతుందండి. వాడు బ్రతుకు ఎలా ఉంటుందో కూడా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనబడుతుంటుంది. ప్రియమైన అవును స్నేహితులారా, కాబట్టి విశ్వాసంలో పక్షపాతం అనేది ఉంటే విశ్వాసి జీవితాన్ని ఎటువంటి స్థితికి తీసుకువెళ్తుందో దేవుని వాక్యం ద్వారా ఈ సందర్భం ఇప్పటి వరకు మనం తెలుసుకోవడం జరిగినదని ప్రియమైన అవును స్నేహితులారా. గనుక విశ్వాస విషయంలో మోమాటం లేని వారిగా, పక్షపాతం లేని వారంగా క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవన సహోదరి అయిన నీవు నీ జీవితంలో నీవు ఉండగలిగితే
నీ జీవితంలో అద్భుత కార్యాలని, ఆశీర్వాదాలని ఆనాడు ఎలాగైతే యెహోషువ తన జీవితంలో పొందుకున్నాడో ఈనాడు నీ జీవితంలో దేవుని ద్వారా ఇటువంటి ఆశీర్వాదాలని పొందుకోగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, యాకోబు భక్తుడు ఈ విశ్వాసంలో పక్షపాతం, మోమాటం గురించి తెలియజేస్తూ ఇంకా ఏ విషయాలు తెలియజేస్తూ ఉన్నారంటే 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసుకుంటే, యాకోబు భక్తుడు రాసిన యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసుకుంటే కనుక అక్కడ ఏమని కనబడుతుందంటే, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. నిజమే ప్రియమైన స్నేహితులారా, దేవుడు తన రాజ్యంలో కేవలం ధనవంతుడికే చోటని చెప్పారండి? లేదు కదా. దేవుడు తన రాజ్యంలో ఎంతో చదువుకొని బాగా చదువుకున్న వారికే పరలోక రాజ్యంలో చోటు ఉంటుందని చెప్పారా? లేదు కదా ప్రియమైన స్నేహితులారా. ఇక్కడ యాకోబు భక్తుడు అదే విషయాన్ని తెలియజేస్తూ ఏమంటూ ఉన్నారంటే, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తాను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులాగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుడిచ్చే నిత్య జీవంలో అందరికీ సమాన హక్కు. ఎవరైతే ఆయన కోరే ఆత్మీయత కలిగి ఉంటూ ఉంటారో వారందరూ ఆ నిత్య జీవంలో ఉండొచ్చు. వారు పేదరికంలో ఉన్నవారు అవ్వచ్చు, ధనవంతులు అవ్వచ్చు. ఆయన కోరే ఆత్మీయత, ఆయన కోరే విశ్వాసము, పక్షపాతం అనేది ఆ విశ్వాసంలో లేక విశ్వాసఘాతక స్థితికి వారి జీవితంలో చోటు ఇవ్వకపోతే ప్రియమైన స్నేహితులారా, సమానంగా దేవుడు వారందరినీ ఏం చేస్తారండి? నిత్య జీవంలో వారిని అందరినీ చేర్చుకుంటారు. నిత్య జీవంలో వారందరికీ చోటిస్తారు. నిజమే. దేవుని వాక్యం లూకాసు వార్త 16వ అధ్యాయం ఒక సందర్భం మనం చూస్తుంటాం. అక్కడ ఏమని ఉంటుందంటే, ధనవంతుడైన ఒక వ్యక్తి ఉంటాడు, దరిద్రుడైన లాజరు మనకు కనబడుతుంటారు. అయితే ఇద్దరు మరణించిన తర్వాత ధనవంతుడు చేసిన పాపానికి గాను నరకంలో శిక్ష అనిపిస్తూ ఉంటాడు. కానీ దరిద్రుడైన లాజరు ఎక్కడ ఉంటాడండి? అబ్రాహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడని అక్కడ కనబడుతుంది ప్రియమైన స్నేహితులారా. అంటే పరలోక రాజ్యంలో అందరికీ అవకాశం ఉంది. ఎవరైతే ఆయన కోరే ఆత్మీయత కలిగి ఉంటారో, వారు ధనవంతుడు అవని, పేదరికంలో ఉన్నవాడు అవని, దరిద్రుడు అని ఎవరైనా సరే ఆయన కోరే ఆత్మీయత కలిగి ఎవరైతే జీవిస్తారో వారందరూ పరలోక రాజ్యాన్ని చేరుకోగలరు. అక్కడ పక్షపాతం అనేది లేదు ప్రియమైన స్నేహితులారా. కాబట్టి యాకోబు భక్తుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఏమంటూ ఉన్నారంటే, విశ్వాసులలోని క్రైస్తవ సేవకులలోని కడు బీదలైన వారికి సాధారణ బీదలైన వారిని తక్కువగా చూస్తారో, ఏనంగా చూస్తారో వారు వారిని అవమానపరిచినట్లు అనే విషయాన్ని యాకోబు భక్తుడు తెలియజేస్తున్నారండి. అంటే విశ్వాసులలోని క్రైస్తవ సేవకుల్లోని ఎవరైతే కడు బీదలైన వారిని, సాధారణ బీదలైన వారిని తక్కువగా చూస్తూ ఉంటారు. అంటే అక్కడ పక్షపాతం అనేది ఎవరైతే చూపిస్తూ ఉంటారో వారు ఇతరులను అవమానపరిచినట్లే అనే విషయాన్ని యాకోబు భక్తుడు వాడు తెలియజేస్తున్నారు. ఈ విషయం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనబడుతుంది ప్రియమైన స్నేహితులారా. అంతేకాదు ఎవరైతే విశ్వాస జీవితంలో పక్షపాత బుద్ధిని, వారికి ఉన్న విశ్వాస స్వభావమును కలిగి ప్రియమైన స్నేహితులారా, అక్కడ మనం చూడగలం ఏమని కనబడుతుందంటే, విశ్వాస జీవితంలో పక్షపాత బుద్ధిని, వారికి ఉన్న బుద్ధిహీనమైన స్వభావాన్ని కలిగి ప్రవర్తిస్తారో వారు దేవుని ఆజ్ఞను మీరిన వారే అపరాధులుగాను, అంతేకాకుండా పాపము చేయ స్థితితో సమానులని యాకోబు భక్తుడు 2వ అధ్యాయం, అక్కడ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 11, 13 వచనాలను తెలియజేస్తున్నారండి. అంటే పక్షపాతం అనేది చూపించిన వాడు దేనితో సమానుడు అంటున్నారండి? అపరాధులతోనూ, పాపము చేయు వారితో సమానులు, దేవుని ఆజ్ఞను మీరిన వారితో సమానులు అనే విషయాన్ని అక్కడ యాకోబు భక్తుడు క్లియర్గా తెలియజేస్తున్నారు ప్రియమైన స్నేహితులారా. ఎప్పుడైతే ఇటువంటి ఆత్మీయ స్థితిని, అంటే ఇటువంటి ఆత్మీయతలో దిగజారిపోయే ఇటువంటి విశ్వాసంలో పక్షపాతం చూపించే స్థితిని కలిగి ఉంటారో ప్రియమైన స్నేహితులారా, అలాంటి వారి పరిస్థితి ఏ విధంగా మారిపోతుందంటే, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో ఒక విషయం కనబడుతుందండి. మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణమని అక్కడ మనం చూడగలం. ప్రియమైన స్నేహితులారా, విశ్వాసంలో పక్షపాతం కలిగి ఉండడం అంటే యాకోబు భక్తుడు చివరికి ఏం తెలియజేస్తున్నారండి? అటువంటి వారు ఎవరితో సమానులంట? అపరాధులుగాను, అంటే అపరాధులతోనూ, పాపం చేసే స్థితితో వారు సమానులనే విషయాన్ని, దేవుని ఆజ్ఞను మీరుతున్నారు కాబట్టి వారు ఇటువంటి వాటితో సమానులనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఎవరైతే ఇటువంటి ఆత్మీయ స్థితిలో దిగజారిపోయే పరిస్థితులకు వారి జీవితాల్లో చోటిస్తారో దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందండి? మీకు మేలు కలుగకుండుటకు, మీ జీవితాల్లో మీరు మేలులు, ఆశీర్వాదాలు అనుభవించట్లేదంటే దానికి గల కారణం ఏంటంటే మీ పాపములే కారణం. అంతేకాదు యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసుకుంటే, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏమంటూ ఉన్నారంటే, రక్షింప నేరకు ఉండినట్లు యెహోవా హస్తము కురచగా లేదు, విన నేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ మనం క్లియర్గా ఆలోచిస్తే కనుక
విశ్వాసంలో పక్షపాతం కలిగి ఉండడం అంటే అందరినీ పక్షపాతంతో చూడడం అనేది కూడా పాపముతో సమానం. అది కూడా పాపమే. అటువంటి వారు అపరాధులు. వారు చేస్తున్న పాపం బట్టి ఎటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో ఎదుర్కొంటారంటే ప్రియమైన అవన స్నేహితులారా, వారి కలిగి ఉన్న పాపం బట్టి వారి జీవితాల్లో మేలులు అనుభవించలేరంట. అంతేకాకుండా వారికి చేస్తున్న ఇటువంటి పాపం, విశ్వాసంలో పక్షపాతం చూపించడం పాపం ద్వారా ఏమైపోతుందంటే ఆయన ముఖము, ప్రియమైన అవన స్నేహితులారా, వారి పాపముల ద్వారా ఆయన ముఖం ఏమైందంటండి, వారికి మరుగుపరచబడిందంట. అంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఇంకా వారి దేవునితో సంబంధాన్ని పూర్తిగా కోల్పోతున్నారు. నిజమే, విశ్వాసంలో పక్షపాతం అనేది ఉందా? ఆ పక్షపాతం అనేది కూడా పాపంతో సమానం. కాబట్టి ఆ పక్షపాతం అనేది ఏం చేస్తుందంటే దేవునితో మనకున్న సంబంధాన్ని తీసివేస్తూ ఉంటుందండి. మనలోనికి గర్వం అనేది ప్రవేశిస్తుంది, అహంకారం అనేది ప్రవేశిస్తుంది. ఇటువంటి పరిస్థితుల ద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదాలు దూరం అయిపోతూ ఉంటాయి. దేవుడు మన జీవితాల్లో చేద్దాం అనుకున్న మేళ్ళన్నిటికీ మనం దూరం అయిపోతూ ఉంటాం. ప్రియమైన అవన స్నేహితులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసంలో పక్షపాత బుద్ధి, పక్షపాతమైన జబ్బుని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ముందు 2 విషయాలు మీకు తెలియజేశాను కదండి. ఇర్మియా గ్రంథంలో, అంతేకాకుండా యెషయా గ్రంథంలో మనం చూసుకున్నట్లు వారి జీవితాల్లో దేవుని మేలు వారికి కలగవంట. అంతేకాకుండా వారి ప్రార్థనలకు దేవుడు ఎప్పుడూ స్పందించారంటే ప్రియమైన అవన స్నేహితులారా, దానికి గల కారణం ఏంటంటే పక్షపాతం అనేది కూడా పాపమే. పక్షపాతం అనేది కూడా పాపం కనుక ఈ పాపమే దేవుని కార్యాలకు అడ్డుగాను ఆటంకగాను ఉంటూ జరగవలసిన ప్రతి కార్యానికి అడ్డుపడుతూ ఉంటుంది. ప్రియమైన అవన స్నేహితులారా, నిజమే, చాలామంది పక్షపాతం ఎలా చూపిస్తూ ఉంటారంటే దేవుని మందిరంలో ఏదో ఒక కూడికి జరుగుతుంది, కూడికి జరిగిన తర్వాత అందరూ భోజనాలు చేస్తున్నప్పుడు ఆ సమయంలో ఏం చేస్తూ ఉంటారంటే ఈ మందిరంలో భోజనం పెట్టే కార్యక్రమాల్లో ఏం చేస్తూ ఉంటారంటే చాలామంది పక్షపాతం కలిగిన వారు వారికి తెలిసిన వారికో లేకపోతే వారికి బాగా క్లోజ్ అయిన వారికి మంచిగా వారికి కావాల్సినంత ఆహారాన్ని పెడుతూ ఉంటారు. వారికి తెలియని వారికో లేకపోతే ప్రియమైన అవన స్నేహితులారా, కొంతమందికి తగ్గించే బుద్ధి అనేది వారిలో ఉంటుందంటే తగ్గించి పెడుతూ ఉంటారు. వారు అడిగినా సరే వీరు ఇటువంటి పక్షపాత బుద్ధి అనేది వారి జీవితాల్లో వారికి కలిగి ఉంటూ ఉంటారు. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఇటువంటి విషయాల్లో కూడా పక్షపాతాన్ని నీవు చూపిస్తున్నావా, ఇది పాపము అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇంకొంతమంది క్రైస్తవ విశ్వాసులు ఎలాగుంటూ ఉంటారంటే ప్రియమైన అవన స్నేహితులారా, గొప్ప చదువులు చదువుకున్నవాడే, ఎన్నో డిగ్రీలు చేసిన వాడు వాక్యం చెప్తేనే మేము వింటాం, సాధారణ పరిస్థితుల్లో ఉన్నవాడు వాక్యం చెప్తే మేము వినమని చెప్పి అటువంటి వారు వాక్యం చెప్తున్నప్పుడు సెల్ ఫోన్లో ఏదో వాడుకోవడం, లేకపోతే ఫోన్ వచ్చిందని చెప్పి బయటికి వెళ్ళిపోయి ఆయన మెసేజ్ చెప్పినంత వరకు లోపలికి రాకుండా మెసేజ్ అయిన తర్వాత లోపలికి వచ్చే పరిస్థితుల్లో నీవు ఉన్నావా? ఇటువంటి పక్షపాతం చూపించే పరిస్థితుల్లో నీవు ఉన్నావా? ఇది కూడా పాపం అనే విషయాన్ని నీవు మర్చిపోవద్దు. ప్రియమైన అవన స్నేహితులారా, ఒక విషయాన్ని మీరు గమనించాలని ఆశపడుచున్నాను. ఏంటంటే గొప్ప చదువులు చదువుకున్న, గొప్ప థియాలజీ డిగ్రీలు చేసిన, బైబిల్ పరంగా చేసిన ప్రియమైన అవన స్నేహితులారా, చెప్పేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండే. వాక్యం దేని నుండి చెప్తారండి? బైబిల్ గ్రంథంలో నుండి చెప్తారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ విషయాల్లో కూడా పక్షపాతం చూపిస్తున్నావా, నీలో పాపం ఉన్నదనే విషయాన్ని నీవు మర్చిపోవద్దు. గనుకున్న ప్రియమైన అవన స్నేహితులారా, మనకుండే ఈ మిడిమిడి జ్ఞానంతో మనం అనుకునేది నిజం అనుకొని, మనం చేసేది కరెక్ట్ అనుకొని పక్షపాతం చూపిస్తూ అందరినీ సమానంగా చూడకుండా ఉన్నావా? మనలో పాపం ఉంది. ఆ పాపం ద్వారా మన జీవితాల్లో మనం మేలు పొందుకోలేకపోతున్నాం. ఆ పాపం ద్వారా దేవుడు మన ప్రార్థనకు స్పందించట్లేదు అనే విషయాన్ని ఈ సమయంలోనే గ్రహించి ఆ పక్షపాతాన్ని పూర్తిగా విడిచిపెట్టగలిగితే, ఆ పక్షపాతాన్ని పూర్తిగా విడిచిపెట్టి ప్రియమైన అవన స్నేహితులారా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే వాక్య ప్రకారం అందరినీ సమానంగా చూస్తూ అందరినీ సమానంగా ప్రేమించి ఆత్మీయ జీవితాన్ని నీ జీవితంలో కలిగి ఉండగలిగితే దేవుడు నీ కొరకే సిద్ధపరిచిన ఏ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాన్ని నీ జీవితాన్ని నీవు పొందుకోగలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసంలో ఏముండకూడదండి, పక్షపాతం అనేది ఉండకూడదు. విశ్వాస విషయంలో మోమాటం గలవారే ఉండకూడనే విషయాన్ని యాకోబు భక్తుడు తెలియజేస్తున్నారు. ఈ మాట బట్టి మనకి ఏ విషయం, ఏ ఆత్మీయ విషయం తెలియజేయబడిందంటే విశ్వాసంలో పక్షపాతం అనేది ఉండకూడదు. విశ్వాసఘాతక స్థితికి మన జీవితాల్లో చోటేయకూడదు. విశ్వాసంలో పక్షపాతం అనేది ఉండకూడదు. ఇవే దేవుడు విశ్వాసంలో కలిగి ఉండకూడని అనే విషయాన్ని మనతో తెలియజేస్తున్నారండి. విశ్వాసంలో కలిగి ఉండవలసిన వాటిని కలిగి ఉందాం. అంటే స్థిరమైన విశ్వాసం, క్రియలతో కూడిన విశ్వాసం, విశ్వాస ప్రేమను కలిగి ఉందాం. విశ్వాసంలో కలిగి ఉండకూడనివైనా ఈ విశ్వాసఘాతక స్థితి, అంతేకాకుండా ఈ విశ్వాసంలో పక్షపాతాన్ని కలిగి ఉండకుండా ఎప్పుడైతే మనం ఉంటామో, ఆనాడు దేవుడు ఎలాగైతే యెహోషువను ఆశీర్వదించారో, యెహోషువ యొక్క విశ్వాసాన్ని గొప్ప విశ్వాసంగా గుర్తించి బహుగా దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించారో, ఈ దినాన్ని విశ్వాసంలో కలిగి ఉండవలసిన వాటినన్నింటినీ మన జీవితంలో కలిగి ఉండకూడని వాటికి దూరంగా ఉంటే కనుక మన జీవితాల్లో కూడా ఇటువంటి ఆశీర్వాదాలు దయచేయడానికి దేవుని సిద్ధంగా ఉన్నారండి. కాబట్టి విశ్వాసంలో పక్షపాతానికి చోటియక అందరినీ సమానంగా చూసే ఆత్మీయతను క్రైస్తవ యవన బిడ్డలమైన మన జీవితాల్లో మనం కలిగి ఇతరులకు ఆదర్శంగా ఉండి, ప్రియమైన అవన స్నేహితులారా, ఇతరులు కూడా మన జీవితాన్ని చూచి
వారు కూడా అందరినీ సమానంగా చూసేలా పక్షపాతం అనేది చూపించకుండా ఉండేలా మన జీవితం వారికి ఆదర్శంగా ఉండేలా మనం ఉందాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మన జీవితాలను మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన యవన స్నేహితులారా, యవనస్తుడి కొడుకుని ముగింపు మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకున్న ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ యవనస్తుడి కొడుకులో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాలు ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించినందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి విశ్వాసంలో కలిగి ఉండకూడని పక్షపాతం గురించి ఎన్నో విషయాలు ధ్యానం చేసుకోవడానికి మీ కృపను అనుగ్రహించిన దేవా. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు వారి జీవితంలో విశ్వాసంలో ఏవైతే కలిగి ఉన్నారో అటువంటి ఆత్మీయతను కలిగి ఉంటూ విశ్వాసంలో విశ్వాసఘాతక స్థితికి అందకాకుండా విశ్వాసంలో పక్షపాతానికి వారి జీవితాల్లో చోటీయక అందరినీ సమానంగా చూసేవారిగా ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు వారి ఆత్మీయతను వారు స్థిరపరచుకున్నాను. మీరు కార్యం జరిగించండి. తద్వారా నీ ఆశీర్వాదాలు వారి జీవితాల్లో పొందుకోగలరు దేవా. నీవు వారి కొరకే సిద్ధపరిచిన దీవెనలు వారి జీవితాల్లో పొందుకోగలరు. కాబట్టి ఇటువంటి ఆత్మీయతను విశ్వాసంలో ఏవైతే కలిగి ఉండాలో అవన్నీ కలిగి జీవించండి. మీరు కార్యం జరిగించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకొని నీవు కోరే ఆత్మీయత కలిగి వారు జీవించాలి. మీరు కార్యం జరిగించండి. ఈ యవనస్తుడి కొడుక ప్రారంభం నుండి ముందు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం. అపవాది క్రియలకు అంత నాశనం కలుగును గాక. ఆమేన్.